ఈ ప్రపంచంలో చాలా మంది సీరియల్ కిల్లర్స్ ఉన్నారు. అందులో కొంతమందిని పోలీసులు పట్టుకున్నారు. వారికి భయంకరమైన శిక్ష కూడా పడింది. కానీ కొంతమంది సీరియల్ కిల్లర్స్ ని ఇప్పటికి వచ్చి ఎవరు పట్టుకోలేకపోయారు. అందులో ఒకడే నేను ఇప్పుడు చెప్పబోయే జోడియాక్ కిల్లర్. Zodiac, a symbol that now stands for terror. One of America's most notorious serial killers. The Zodiac Killer. Zodiac Killer. అమెరికాలో ఉన్న కాలిఫోర్నియాని అలాగే శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ న్యూస్ పేపర్ ని గడగడలాడించిన సీరియల్ కిల్లర్. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా సరే అతన్ని ఎందుకని ఎవరు పట్టుకోలేకపోయారు. అతను తన విక్టిమ్స్ ని ఎలా చంపాడో ఈ వీడియోలో నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ డార్క్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్. అది డిసెంబర్ 20, 1968 కాలిఫోర్నియాలో డేవిడ్ ఇంకా బెట్టి అనే ఇద్దరు కపుల్స్ వారు ఎవరూ లేని చోట కార్ ని పార్క్ చేసి వారిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడికి జోడియాక్ కిల్లర్ వచ్చి తన దగ్గరున్న గన్తో వారిద్దరిని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక్కడ బెట్టి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు వెళ్లేసరికి చనిపోయి ఉన్న బెట్టి డెడ్ బాడీని చూశారు. అదే విధంగా మరణంతో పోరాడుతున్న డేవిడ్ ని కూడా వారు చూశారు. తరువాత వారిద్దరిని హాస్పిటల్ కి తరలి ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరో పోలీసులకి అర్థం కాలేదు. డేవిడ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే తన ప్రాణాలు విడిచాడు. ఇది జోడియాక్ కిల్లర్ చేసిన ఫస్ట్ క్రైమ్. ఇక్కడ నుంచి తన కిల్లింగ్ స్ప్రీ స్టార్ట్ అయింది. అది జూలై 4, 1969. మైకేల్ ఇంకా డార్లిన్ అనే ఇద్దరు కపుల్స్ ని అర్ధరాత్రి ఎవరో గన్తో కాల్చి వెళ్లిపోయారు. ఈ సంఘటన బ్లూ రాక్ స్ప్రింగ్స్ పార్క్ లో ఉన్న పార్కింగ్ లాట్ లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ డార్లిన్ అక్కడికక్కడే చనిపోయింది. కానీ మైకేల్ మాత్రం ఆ అటాక్ నుంచి తప్పించుకున్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసులు మైకేల్ దగ్గర నుంచి హంతకుడికి సంబంధించిన కొన్ని క్లూస్ ని వారు కలెక్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే కిల్లర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తున్నాడు. పోలీసులు మీరు హంతకుడిని చూసారా, అతను ఎలా ఉంటాడు అని కిల్లర్ ని అడిగినప్పుడు ఇట్స్ మీ, ఐ యామ్ ద కిల్లర్ అని నవ్వుతూ పోలీసులకి సమాధానం చెప్తాడు. ఈ ఇన్సిడెంట్ ఫస్ట్ అటాక్ లో జరిగింది. అలాగే సెకండ్ అటాక్ లో కూడా జరిగింది. ప్రతిసారి పోలీసులకి ఫోన్ చేసి మరీ కిల్లర్ ఇన్ఫర్మేషన్ ని ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఆగస్టు 1, 1969 అప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ న్యూస్ పేపర్ కి జోడియాక్ కిల్లర్ కొన్ని లెటర్స్ ని రాసి పంపించాడు. ఆ లెటర్స్ ని శాన్ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్ రిసీవ్ చేసుకుని చదవడం స్టార్ట్ చేశాడు. ఆ లెటర్స్ లో ఇలా రాసి ఉంది: లాస్ట్ ఇయర్ క్రిస్మస్ లో 2 టీనేజర్స్ ని చంపింది నేనే. 4వ తారీఖు జూలై నెలలో ఒక అమ్మాయిని కూడా నేనే చంపాను అని ఆ లెటర్ లో రాసి ఉంది. మిగతా లెటర్స్ అన్నిటిలో చాలా కాంప్లికేటెడ్ అయిన కోడ్స్ ఉన్నాయి. నేను రాసిన కోడ్స్ ని న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ చేయకపోతే నేను ఒంటరిగా ఉన్న మనుషుల్ని చంపుతాను ప్రతి వీకెండ్ అని హెచ్చరించాడు ఆ కిల్లర్. వేరే దారి లేక ఆ ఎగ్జామినర్ కిల్లర్ చెప్పినట్లుగానే చేశాడు. ఆగస్టు 4, 1969 మళ్ళీ కిల్లర్ దగ్గర నుంచి కొన్ని లెటర్స్ వచ్చాయి. కానీ ఈసారి వచ్చిన లెటర్స్ లో ఆ కిల్లర్ తనని తాను జోడియాక్ అని మెన్షన్ చేశాడు. ఆగస్టు 5, 1969 ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆ కోడ్ ని డీకోడ్ చేశారు. ఆ కోడ్ లో ఇలా రాసి ఉంది: ఐ లైక్ కిల్లింగ్ పీపుల్ బికాస్ ఇట్ ఈస్ సో మచ్ ఫన్. ఇట్ ఈస్ మోర్ ఫన్ కిల్లింగ్ వైల్డ్ గేమ్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ మ్యాన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ యానిమల్ ఆఫ్ ఆల్. టు కిల్ సంథింగ్ యూ నీడ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చాలా పెద్ద పారాగ్రాఫ్ వారిద్దరికి దొరికింది. సెప్టెంబర్ 27, 1969 ఈవినింగ్ 4 అయింది. బ్రెయిన్ సిసిలియా అనే ఇద్దరు కపుల్స్ కాలిఫోర్నియాలో ఉన్న ఒక లేక్ దగ్గరికి పిక్నిక్ కి వచ్చారు. ఆ ఇద్దరిని చాలా సేపటి నుంచి ఒక వ్యక్తి చెట్టు వెనకాల దాక్కుని గమనిస్తున్నాడు. ఈ విషయాన్ని సిసిలియా నోటీస్ చేసింది. తర్వాత ఆ వ్యక్తి నడుచుకుంటూ ఆ ఇద్దరి దగ్గరికి వచ్చాడు. తన దగ్గరున్న గన్ బయటికి తీసి ఆ ఇద్దరిని బెదిరించాడు. జోడియాక్ కిల్లర్ వాళ్ళతో ఏమన్నాడంటే, నేను జైలు నుంచి ఎస్కేప్ అయ్యాను. నా దారికి అడ్డొచ్చిన ఒక గాడ్ ని నేను చంపేశాను. నాకు మీ కార్ అలాగే మీ దగ్గరున్న డబ్బులు ఇవ్వండి, నేను మెక్సికోకి వెళ్ళాలి అని చెప్పాడు. తర్వాత సిసిలియాకి ఒక రోప్ ఇచ్చి బ్రెయిన్ ని ఒక చెట్టుకి కట్టేయమన్నాడు. తర్వాత సిసిలియా ఆ జోడియాక్ కిల్లర్ చెప్పినట్లుగానే చేసింది. బ్రెయిన్ మాత్రం ఆ వచ్చినవాడు ఒక దొంగ అనే భ్రమలోనే ఉన్నాడు. తర్వాత ఆ జోడియాక్ కిల్లర్ సిసిలియాని కూడా ఒక చెట్టుకి కట్టేశాడు. తర్వాత ఒక కత్తిని తీసి బ్రెయిన్ ని 6 సార్లు అలాగే సిసిలియాని 10 సార్లు కత్తితో పొడిచాడు. తర్వాత వాళ్ళ కారు డోర్ మీద జోడియాక్ సింబల్ ని డ్రా చేశాడు. తర్వాత వాళ్ళు చనిపోయిన డేట్ ని కూడా ఆ కారు డోర్ మీద రాసి అక్కడి నుంచి జోడియాక్ కిల్లర్ వెళ్లిపోయాడు. ఆ అరుపులు విని ఒక ఫిషర్ మ్యాన్ ఇంకా తన కొడుకు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. తర్వాత పార్క్ రేంజర్స్ కూడా అక్కడికి వచ్చి ఆ ఇద్దరికి సహాయపడ్డారు. తర్వాత ఆ ఇద్దరిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. సిసిలియా కోమాలోకి వెళ్లిపోయింది. 2 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. అదే రోజు ఒక విచిత్రమైన వ్యక్తిని ఆ పార్క్ లో ఉన్న కొంతమంది చూశారు. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత
తర్వాత అక్టోబర్ 11, 1969 జోడియాక్ కిల్లర్ ఒక క్యాబ్ డ్రైవర్ ని చంపాడు. తన దగ్గరున్న గన్ తీసి ఆ క్యాబ్ డ్రైవర్ కి ఒక హెడ్ షాట్ ఇచ్చాడు. దానివల్ల ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ క్యాబ్ డ్రైవర్ పేరు పౌల్. ఆ క్యాబ్ డ్రైవర్ ని చంపేసిన తర్వాత జోడియాక్ కిల్లర్ ఆ వ్యక్తికి సంబంధించిన వాలెట్ ని అలాగే కార్ కీస్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దిస్ ఇస్ ద లాస్ట్ మర్డర్ ఆఫ్ జోడియాక్ కిల్లర్ అని అనుకోవద్దు. ఇక్కడ నుంచి జోడియాక్ కిల్లర్ చాలా లెటర్స్ ని రాసి డిఫరెంట్ న్యూస్ పేపర్స్ కి పంపించాడు. కొంతమంది జోడియాక్ కిల్లర్ ని చూశారు. వారి సహాయంతో కొన్ని డ్రాయింగ్స్ ని కూడా కొంతమంది వ్యక్తులు డ్రా చేశారు. ఆ తర్వాత నుంచి ఎలాంటి మర్డర్స్ జరగలేదు. కేవలం న్యూస్ పేపర్స్ కి డిఫరెంట్ లెటర్స్ మాత్రమే వచ్చేవి. ఇలా చాలా లెటర్స్ వచ్చాయి. జనవరి 29, 1974 లో ఒక లెటర్ లో జోడియాక్ కిల్లర్ నేను 37 మందిని చంపాను అని మెన్షన్ చేశాడు. ఆ తర్వాత నుంచి అతను ఏమయ్యాడో ఎక్కడికి వెళ్లిపోయాడో ఎవరికీ తెలియదు. పోలీసులు ఎంతో మందిని ఇన్వెస్టిగేట్ చేశారు, కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. జోడియాక్ కిల్లర్ మాత్రం చాలా తెలివిగా తప్పించుకున్నాడు. అతను ఎలా ఉంటాడో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అది మాత్రమే కాదు, మా స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్ కూడా వీలైతే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.